హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏమో తెలుగు మెథడాలజీ అండి. దీనికి ముందు వీడియో 1 చేయడం జరిగింది. ఇది వీడియో 2 అండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ మెథడాలజీకి సంబంధించి డిఎస్సిలో 4 మార్క్స్ రావడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. దీనికి ముందు కంటెంట్ కూడా చేశానండి. తెలుగు, ఈవీఎస్, సైన్స్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, సైకాలజీ అన్నీ కూడా చేశాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు వెంటనే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. చదవడానికి కూడా వీలుగా ఉంటుందండి. చూసిన వెంటనే ఒక నోట్బుక్లో రాసుకోండి. రాసుకోవడం వల్ల మీకు లాస్ట్లో రివిజన్కి చాలా యూజ్ అవుతాయండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయడం వల్ల మీరు అందులో ఏ బిట్ అయినా టెట్లో కానీ డిఎస్సిలో కానీ మిస్ కావచ్చు. అందువల్ల స్కిప్ చేయకుండా చూడండి. మనం ఏ బిట్ అయితే స్కిప్ చేసామో అదే మనకి మిస్ కావచ్చు టెట్లో కానీ డిఎస్సిలో కానీ. అందువల్ల స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి. అసలు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దానివల్ల మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అందువల్ల లైక్ చేయమంటున్నాను. ఈరోజు బిట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్దాం. ఓకే. అక్షరా పద్ధతికి మరో పేరండి. అక్షరా పద్ధతికి మరో పేరు ఆప్షన్ 3 అండి, వర్ణ సమన్యాయ పద్ధతి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అండి, వర్ణ సమన్యాయ పద్ధతి. తక్కువ సమయంలో ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించడానికి, విస్తారపడటానికి దోహదపడేది ఏమిటి? ఆప్షన్ 2 అండి, మౌన పఠనం. మౌన పఠనం అనేది రైట్ ఆన్సర్ అండి. వాగ్రూపంలో ఉన్న భాషకు లిపిని కల్పించడం. ఆప్షన్ 1 అండి, లేఖనం. వాగ్రూపంలో ఉన్న భాషకు లిపిని కల్పించడం. ఆప్షన్ 1 అండి, లేఖనం. మాట్లాడేటప్పుడు మొదట బాగా వినబడేటట్లు ప్రారంభించిన చివరకు పోయే కొద్దీ స్వరాన్ని తగ్గించి శ్రోతకు వినబడకుండా మాట్లాడడం. ఆప్షన్ 3 అండి, సమస్వర రాహిత్యం. మాట్లాడేటప్పుడు మొదట బాగా వినబడేటట్లు ప్రారంభించిన చివరకు పోయే కొద్దీ స్వరాన్ని తగ్గించి శ్రోతకు వినబడకుండా మాట్లాడడం సమస్వర రాహిత్యం అండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. విద్యార్థి ఒక తరగతి నుండి మరొక తరగతికి ఉత్తీర్ణుడైనప్పుడు ఆ సంవత్సరాంతానికి కనీసం నేర్చుకోవలసిన సామర్థ్యాలు సూచించేది ఏమిటి? ఆప్షన్ 1 అండి, కనీస అభ్యాసన స్థాయి. విద్యార్థి ఒక తరగతి నుండి మరొక తరగతికి ఉత్తీర్ణుడైనప్పుడు ఆ సంవత్సరాంతానికి కనీసం నేర్చుకోవలసిన సామర్థ్యాలు సూచించేది ఏమిటి? ఆప్షన్ 1 అండి, కనీస అభ్యాసన స్థాయి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఒక దగ్గర రాసుకోండి. మెథడాలజీకి సంబంధించి తెలుగు. ఉక్త లేఖనం ప్రయోజనం ఏమిటి? ఉక్త లేఖనం ప్రయోజనం ఏమిటి? ఆప్షన్ 1 అండి, నిర్దిష్టమైన లేఖనం అలవడుతుంది. ఉక్త లేఖనం యొక్క ప్రయోజనం ఏంటంటే నిర్దిష్టమైన లేఖనం అలవడుతుందండి. అందులో ఒక ప్రయోజనం ఇది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. శ్రోతలు అనుసరించేనంత వేగంగా మాట్లాడడం. శ్రోతలు అనుసరించలేనంత వేగంగా మాట్లాడడం. ఆప్షన్ 3 అండి, వేగోచ్చారణ. వేగోచ్చారణ అంటామండి. శ్రోతలు అనుసరించేనంత వేగంగా మాట్లాడడం. ఆప్షన్ 3 వేగోచ్చారణ అంటామండి. అక్షరాల్లో ఒకే పోలిక గల అక్షరాలను కొన్ని వర్గాలుగా విభజించి నేర్పే పద్ధతి. ఆప్షన్ 4 అండి, నవీన అక్షర పద్ధతి. అక్షరాల్లో ఒకే పోలిక గల అక్షరాలను కొన్ని వర్గాలుగా విభజించి నేర్పించే పద్ధతి. ఆప్షన్ 4 అండి, నవీన అక్షర పద్ధతి అని అంటామండి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. శ్రవణ గోచరాలైన భాషాధ్వనులను అక్షిగోచరాలుగా లిపి రూపంలో రాయడం. ఆప్షన్ 3 అండి, లేఖనం అంటాము. శ్రవణ గోచరాలైన భాషాధ్వనులను అక్షిగోచరాలుగా లిపి రూపంలో రాయడం. ఆప్షన్ 3 అండి, లేఖనం అంటామండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. విద్యార్థుల
వాగ్దోషాలను తెలుసుకొని నివారించడానికి ఉపకరించే పఠనం. ఆప్షన్ 4 అండి ప్రకాశ పఠనం. విద్యార్థుల వాగ్దోషాలను తెలుసుకొని నివారించడానికి ఉపకరించే పఠనం. ఆప్షన్ 4 అండి ప్రకాశ పఠనం. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అండి. వక్తృత్వం అనగా ఏమిటి? ఆప్షన్ 2 అండి మాట్లాడటం. వక్తృత్వం అనగా మాట్లాడటం అండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అండి. బిట్స్ అన్ని ఒక దగ్గర రాసుకోండి, రివిజన్కి యూజ్ అవుతాయి. విషయాన్ని గ్రహించడంలో వాగీంద్రియాలకు ఏమాత్రం శ్రమ లేకుండా కేవలం కంటి చూపుతోనే చదవడం. ఆప్షన్ 3 అండి మౌన పఠనం అంటాము. విషయాన్ని గ్రహించడంలో వాగీంద్రియాలకు ఏమాత్రం శ్రమ లేకుండా కేవలం కంటి చూపుతోనే చదవడం మనం మౌన పఠనం అని అంటామండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అండి ఇది. కింది వాటిలో విద్యా లక్ష్యాలు లక్షణం కానిది అన్నారండి. కానిది విద్యా లక్షణం యొక్క లక్ష్యాల యొక్క లక్షణం కానిది అన్నారు. ఆప్షన్ 4 అండి కొలువెదగని ప్రవర్తనలండి. కొలువెదగని ప్రవర్తనలండి. భాష ద్వారా జరిగే భావ వ్యక్తీకరణ ఎదుటివారిలో కలిగించేది. ఆప్షన్ 4 అండి భావోద్దీపనము. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అండి. భాష ద్వారా జరిగే భావ వ్యక్తీకరణ ఎదుటివారిలో కలిగించేది. ఆప్షన్ 4 అండి భావోద్దీపనము. బోధన అభ్యసనకు ప్రాతిపదికలు బోధనా లక్ష్యాల సూక్ష్మ రూపాలు. ఆప్షన్ 2 అండి స్పష్టీకరణలు అంటాము. బోధన అభ్యాసనకు ప్రాతిపదికలు బోధనా లక్ష్యాల సూక్ష్మ రూపాలు ఏమిటి అంటే స్పష్టీకరణలు అండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి. ఒక వస్తువుని గురించి కానీ ప్రదేశాన్ని గురించి కానీ లేదా వ్యక్తిని కానీ ఏర్పడే ప్రత్యేక భావం ఏంటి? ఆప్షన్ 4 అండి వైఖరి. ఒక వస్తువుని గురించి కానీ ప్రదేశాన్ని గురించి కానీ లేదా వ్యక్తిని కానీ ఏర్పడే ప్రత్యేక భావం ఏంటి? ఆప్షన్ 4 అండి వైఖరి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అండి. వైఖరి అని అంటాము. పాఠ్య ప్రణాళికల రూపకల్పనకు పాఠ్యాంశాల ఎంపికకు ఉపకరించి ఆయా పాఠ్యాంశాల ద్వారా విద్యార్థుల్లో సాధించవలసిన స్థూలమైన ప్రవర్తన మార్పులను తెలియజేసేవి ఏమిటి? ఆప్షన్ 1 అండి ఉద్దేశాలు. పాఠ్య ప్రణాళిక రూపకల్పనకు పాఠ్యాంశాల ఎంపికకు ఉపకరించి ఆయా పాఠ్యాంశాల ద్వారా విద్యార్థుల్లో సాధించవలసిన స్థూలమైన ప్రవర్తన మార్పులను తెలియజేసేవి ఏమిటి అంటే ఉద్దేశాలండి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. బిట్స్ అనేవి ఈ విధంగా అడుగుతుంటారండి, చాలా ఇంపార్టెంట్. కంటెంట్కి సంబంధించి 4 మార్క్స్ రావడం జరుగుతుంది. విద్యార్థి గానం, నాట్యం, చిత్రలేఖనం వంటివి నేర్చుకోవడం వలన కలిగే విలువలు. విద్యార్థి గానం, నాట్యం, చిత్రలేఖనం వంటివి నేర్చుకోవడం వలన కలిగే విలువలు ఏమిటి? ఆప్షన్ 4 అండి సృజనాత్మక విలువలు. విద్యార్థి గానం, నాట్యం, చిత్రలేఖనం వంటివి నేర్చుకోవడం వల్ల కలిగే విలువలు ఏమిటి అంటే సృజనాత్మక విలువలు అండి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఏది ఇంపార్టెంట్ అది మాత్రం చెప్పడం జరుగుతుందండి. అన్ని చదివినప్పుడు మన టైం వేస్ట్ అవుతుంది. ఉద్దేశాలు గమ్యాల నుంచి ఆవిర్భవించి తరగతి బోధనకు మార్గదర్శకత్వాలు నేర్పి ఆయా పాఠ్యాంశాల ద్వారా విద్యార్థులు ఆశిస్తున్న ప్రవర్తన మార్పుల్ని సూచించేది ఏమిటి? ఆప్షన్ 2 అండి లక్ష్యాలు. ఉద్దేశాలు గమ్యాల నుంచి ఆవిర్భవించి తరగతి బోధనకు మార్గదర్శకత్వాలు నేర్పి ఆయా పాఠ్యాంశాల ద్వారా విద్యార్థులు ఆశిస్తున్న ప్రవర్తన మార్పుల్ని సూచించేది ఏమిటి అంటే లక్ష్యాలండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. మన టైం కూడా దగ్గర లేదండి, అందరూ బాగా చదువుకోండి.
ఇంపార్టెంట్ బిట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది ఇక్కడ. వీడియో స్కిప్ చేయకండి. దేశభక్తి, త్యాగం, విశ్వమానవ సౌభ్రాతత్వం వంటివి ప్రతిబింబించే విలువలు. ఆప్షన్ 2 అండి, సామాజిక విలువలు. దేశభక్తి, త్యాగం, విశ్వమానవ సౌభ్రాతత్వం వంటివి ప్రతిబింబించే విలువలు ఏమిటి అంటే సామాజిక విలువలు అండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. బిట్స్ అనేవి స్కిప్ చేయకండి. వీడియోస్ ఏ బిట్ అయినా రావచ్చు డిఎస్సిలో కానీ టెట్లో కానీ, అందువల్ల స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్. మీ గురించి చెప్పడం జరుగుతుంది. కనీస అభ్యసన స్థాయిల్లో 2.5.3ని సూచించు ఉపసామర్థ్యం. ఆప్షన్ 3 అండి, సన్నివేశాలను, సంఘటనలను వర్ణించడం. కనీస అభ్యసన స్థాయిల్లో 2.5, 5.3ని సూచించు ఉపసామర్థ్యం ఏమిటి? ఆప్షన్ 3 అండి, సన్నివేశాలను, సంఘటనలను వర్ణించడం. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అండి. కనీస అభ్యసన స్థాయిలో అంతే కుదించిన తర్వాత సామాన్యమైన విరామ చిహ్నాలను పాటిస్తూ ఉత్తలేఖను తీసుకోవడం అనే ఉపసామర్థ్యాన్ని ఇలా సూచించారు. ఆప్షన్ 2 అండి, 4.4, 4.2. కనీస అభ్యసన స్థాయిలలో సామాన్యమైన విరామ చిహ్నాలను పాటిస్తూ ఉక్తలేఖను తీసుకోవడం అనే ఉపసామర్థ్యాన్ని ఇలా సూచించారు. ఆప్షన్ 2 అండి, 4.4, 4.2. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. స్వాతంత్ర సాహిత్యం లేకపోవడం ఈ భాషా లక్షణం. స్వాతంత్ర సాహిత్యం లేకపోవడం ఈ భాషా లక్షణం. ఆప్షన్ 3 అండి, మాండలిక భాష. స్వతంత్ర సాహిత్యం లేకపోవడం ఈ భాషా లక్షణం. ఆప్షన్ 3 అండి, మాండలిక భాష. భాషను కాలానుగుణంగా, భావానుగుణంగా ఇతర దేశాల సంబంధం వల్ల నిత్య నూతనమైన మార్పులకు ఆహ్వానం పలకడమే. ఆప్షన్ 4 అండి, పరిణామశీలత అండి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ప్రకృతి ప్రత్యామ్నాయ పద నిరూపమే భాష. దీనిలో ప్రకృతి అనేది ఏమిటి? ఆప్షన్ 1 అండి, ప్రాతిపదిక అండి. ప్రకృతి ప్రత్యామ్నాయ పదవి నిరూపణమే భాష. దీనిలో ప్రకృతి అనేది ఆప్షన్ 1 అండి, ప్రాతిపదిక. గదబ జాతి భాష ఈ కుటుంబానికి చెందినది. గదబ జాతి భాష ఈ కుటుంబానికి చెందినది. ఆప్షన్ 2 అండి, ఆస్ట్రో ఏషియాటిక్ అనే కుటుంబానికి చెందినదండి గదబ జాతి భాష అనేది. ఏకనాయకాశ్రమైనది. ఆప్షన్ 3 అండి, ప్రబంధం. ఏకనాయకాశ్రమైనది ప్రబంధం అండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. భాష సమాజాన్ని ఏం చేస్తుంది? ఆప్షన్ 2 అండి, శాసిస్తుంది. భాష సమాజాన్ని ఏం చేస్తుందండి? శాసిస్తుందండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. భాష మారుటకు కారణమైనది ఏమిటి? భాష మారుటకు కారణమైనది ఏంటి? ఆప్షన్ 3 అండి, సాంఘిక వ్యవస్థ. భాష మారుటకు కారణమైనది ఏంటంటే సాంఘిక వ్యవస్థ అండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. పిల్లల్లో భావ అవగాహనకు భాషోత్పాదనకు మధ్య దాదాపుగా ఉండే వ్యవధి. ఆప్షన్ 1 అండి, 5 నెలలు. పిల్లల్లో భావ అవగాహనకు భాషోత్పాదనకు మధ్య దాదాపుగా ఉండే వ్యవధి అంటే 5 నెలలండి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. 5 నెలల గ్యాప్ అనేది ఉండాలండి. సామాజిక వ్యవస్థలను బట్టి
భాష మారుతుందని, భాషకు వర్గ స్వరూపం ఉంటుందని విశ్లేషణ చేసిన వారు. ఆప్షన్ 4 అండి మూర్. మూర్ అనే అతను సామాజిక వ్యవస్థలను బట్టి భాష మారుతుందని, భాషకు వర్గ స్వరూపం ఉంటుందని విశ్లేషణ చేసిన వారు. ఆప్షన్ 4 అండి మూర్. సమాజం, సంస్కృతి, భాష అనే మూడు. సమాజం, సంస్కృతి, భాష అనే మూడు ఏమిటి? ఆప్షన్ 4 అండి పరస్పరాధారిత అంశాలు. పరస్పరాధారిత అంశాలండి. సమాజం, సంస్కృతి, భాష అనేవి ఆ మూడు కూడా పరస్పరాధారిత అంశాలు. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. భాషను జనసామాన్యం భావించే తీరు. భాషను జనసామాన్యం భావించే తీరు. ఆప్షన్ 1 అండి భావ ప్రకటన సాధనం. భావ ప్రకటన సాధనం అండి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ప్రాచీన యుగంలోని కావ్యతారికల స్థానమును ఆధునిక యుగంలో ఆక్రమించినది అంటూ నీవు తరగతిలో పేర్కొన్నది ఏమిటి? ఆప్షన్ 1 అండి పీఠిక. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ పీఠిక అండి. ప్రాచీన యుగంలోని కావ్యతారికల స్థానమును ఆధునిక యుగంలో ఆక్రమించినది అంటూ నీవు తరగతిలో పేర్కొన్నది ఏమిటి? ఆప్షన్ 1 అండి పీఠిక. తరగతి గదిలో నాటక లక్షణాలను వివరిస్తున్నప్పుడు ఆ లక్షణాలను లక్షణ సాగర సంగ్రహంలో వివరించిన కవిగా వీరిని పేర్కొంటారు. ఆప్షన్ 1 అండి చిత్రకవి పెద్దన. చిత్రకవి పెద్దన. తరగతి గదిలో నాటక లక్షణాలను వివరిస్తున్నప్పుడు ఆ లక్షణాలను లక్షణ సార సంగ్రహంలో వివరించిన కవిగా వీరిని పేర్కొంటారంటే ఆప్షన్ 1 అండి చిత్రకవి పెద్దన. ఆధునిక సాహిత్య ధోరణులను విద్యార్థులకు వివరిస్తూ ప్రతీకవాద ధోరణికి చెందిన కావ్యంగా దీన్ని పేర్కొంటారు. ఆప్షన్ 1 అండి సినీవాలి. సినీవాలి అండి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఆధునిక సాహిత్య ధోరణులను విద్యార్థులు వివరిస్తూ ప్రతీకవాద ధోరణికి చెందిన కావ్యంగా దీన్ని పేర్కొంటారు. సినీవాలి అంటే ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. మానవుల భాషను వర్తమాన సంఘటనలకే కాక భూత భవిష్యత్తుల గురించి కూడా మాట్లాడగలరు. ఇది ఆప్షన్ 3 అండి ప్రేరణ దూరత. ప్రేరణ దూరత అండి. మానవుల భాషను వర్తమాన సంఘటనలకే కాక భూత భవిష్యత్తుల గురించి కూడా మాట్లాడగలరు. ఆప్షన్ 3 అండి ప్రేరణ దూరత అండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. తెలుగు సాహిత్య విశేషాలను విద్యార్థులకు తెలియజేస్తూ జక్కన రచించిన కావ్యంగా దీన్ని పేర్కొంటారు. ఆప్షన్ 3 అండి విక్రమార్క చరిత్ర. విక్రమార్క చరిత్ర అండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. మాగధి దీనికి చెందిన భాష. మాగధి దీనికి చెందిన భాష. ఆప్షన్ 2 అండి ప్రాకృతము. మాగధి దీనికి చెందిన భాష అంటే ప్రాకృతం అండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. భాషను పిల్లలు అధికంగా నేర్చుకునేది. భాషను పిల్లలు అధికంగా నేర్చుకునేది. ఆప్షన్ 3 అండి సందర్భాల సృష్టి ద్వారా పిల్లలు అధికంగా నేర్చుకుంటారండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. వ్యాసాన్ని ఏదైనా ఒక చరిత్రాంశం అని నిర్వచించినది ఆంధ్ర భాష స్వత్యం అండి. ఆంధ్ర భాష స్వత్యం. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అండి. వ్యాసాన్ని ఏదేని ఒక చరిత్రాంశాన్ని నిర్వచించినది ఆంధ్ర భాష స్వత్యం అండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. భాష ఎలా ఉంటుందని వివరించే శాస్త్రం. భాష ఎలా ఉంటుందని వివరించే శాస్త్రం అండి. ఆప్షన్ 2 భాషా శాస్త్రం అండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. భాష ఎలా ఉంటుందని వివరించే శాస్త్రం భాషా శాస్త్రం అండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. తెలుగు సాహిత్యంలో స్వాతంత్ర
కావ్యాలు అందించిన ఘనత ఈ ప్రక్రియకు చెందినది. ఆప్షన్ 4 అండి ద్విపద. తెలుగు సాహిత్యంలో స్వతంత్ర కావ్యాలు అందించిన ఘనత ఈ ప్రక్రియకు చెందినది. ఆప్షన్ 4 అండి ద్విపద. ద్విపద ప్రక్రియకు చెందినదండి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. వచన కవితలో ఉండేది ఆప్షన్ 1 అండి గమన వైవిధ్యం. వచన కవితలో ఉండేది గమన వైవిధ్యం అండి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని డిఎస్సి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. శిశువు తన సౌందర్య దృష్టిని, అభిప్రాయాన్ని, ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడే సహజ మాధ్యమం మాతృభాష అన్నవారు ఆప్షన్ 1 అండి మహాత్మా గాంధీ. శిశువు తన సౌందర్య దృష్టిని, అభిప్రాయాన్ని, ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడే సహజ మాధ్యమం మాతృభాష అన్నవారు ఆప్షన్ 1 అండి మహాత్మా గాంధీ. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి, ఒక దగ్గర రాసుకోండి. త్రిభాష సూత్రాన్ని ప్రతిపాదించిన విద్యా కమిషన్. ఆ ప్రతిపాదనను 1978లో ఆమోదించిన జాతీయ సంస్థ. ఆప్షన్ 3 అండి కొఠారి కమిషన్. జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ అండి. త్రిభాష సూత్రాన్ని ప్రతిపాదించినది కొఠారి కమిషన్ అండి. ఆమోదించిన జాతీయ సంస్థ ఏంటంటే జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ. ఇక్కడ కమిషన్ల గురించి కూడా మనకి బిట్స్ రావడం జరుగుతుందండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. పలు భాషల అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అని నిర్వచించిన వారు. ఆప్షన్ 2 అండి ఫకెట్ అండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. పలు భాషల అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అని నిర్వచించినది ఫకెట్ అండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. భారతీయ భాషలన్నిటిలో అంతర్వాహినులుగా భాషా సామ్యతతో పాటు గోచరించేది ఆప్షన్ 1 అండి భావైక్యత. ఆప్షన్ 1 భావైక్యత అండి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. భారతీయ భాషలన్నిటిలో అంతర్వాహినులుగా భాషా సామ్యతతో పాటు గోచరించేది భావైక్యత అండి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. వర్గాక్షరాలు ఊష్మాలకు మధ్యగా పలికే యా రా లా బ అను అక్షరాలను వ్యాకరణ పరిభాషలో ఆప్షన్ 4 అండి అంతస్తాలని అంటాము. వర్గాక్షరాలు ఊష్మాలకు మధ్యగా పలికే యా రా లా బ అను అక్షరాలను వ్యాకరణ పరిభాషలో అంతస్తాలు అని అంటాము. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. వర్ణమాలలోని గ జ డ ద బ అను అక్షరాల వ్యాకరణ పరిభాష. ఆప్షన్ 4 అండి సరళాలు. వర్ణమాలలోని గ జ డ బ అను అక్షరాల వ్యాకరణ పరిభాషలో మనం సరళాలని అంటాము. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. మహేశ్వర సూత్రాల రూపంలో మన అక్షరాలు ఆవిర్భవించినట్లు పెద్దలు విశ్వసించుటకు కారణమైనది ఏమిటి? ఆప్షన్ 1 అండి నటరాజు డమరుక శబ్దం. మహేశ్వర సూత్రాల రూపంలో మన అక్షరాలు ఆవిర్భవించినట్లు పెద్దలు విశ్వసించడానికి కారణం ఏంటంటే నటరాజు డమరుక శబ్దం అని నమ్ముతామండి మనం. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. హరిజన పత్రికలో మాతృభాష మాధ్యమ ప్రాధాన్యతను గురించి వ్రాసిన వారు. ఆప్షన్ 3 అండి మహాత్మా గాంధీ. హరిజన పత్రికలో మాతృభాష మాధ్యమ ప్రాధాన్యతను గురించి రాసిన వారు. ఆప్షన్ 3 అండి మహాత్మా గాంధీ. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. స్కిప్ చేయకుండా చూడండి. అందులో ఏ బిట్ అయినా మిస్ కావచ్చు. టెట్లో కానీ ఎస్సీ కానీ మనం స్కిప్ చేసిన బిట్టే రావచ్చేమో, అందువల్ల చెప్పడం జరుగుతుంది స్కిప్ చేయొద్దని. ఉద్వేగాల ప్రకటనాభిలాషే భాషకు మూలం అని సమర్థించే భాషోత్పత్తి వాదం. ఆప్షన్ 3 అండి వివక్ష ప్రేరణవాదం అండి. ఉద్వేగాల
ప్రకటనాభిలాషే భాషకు మూలం అని సమర్థించే భాషోత్పత్తివాదం. ఆప్షన్ 3 అండి వివక్ష ప్రేరణావాదం. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. అర్ధభేదక శక్తిగల కనిష్ట ధ్వని రూపం. అర్ధభేదక శక్తిగల కనిష్ట రూపం. ఆప్షన్ 4 అండి వర్ణం. అర్ధభేదక శక్తిగల కనిష్ట ధ్వని రూపం ఏంటంటే వర్ణం అండి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ముఖ యంత్రంలో ధ్వని పుట్టే ప్రదేశం. ముఖ యంత్రంలో ధ్వని పుట్టే ప్రదేశం ఏంటంటే స్థానం అండి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. స్థానం. ముఖ యంత్రంలో ధ్వని పుట్టే ప్రదేశం స్థానం అండి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. క్రియల నుంచే భాష పుట్టిందని సమర్థించే భాషోత్పత్తివాదం. ఆప్షన్ 2 అండి ధాతువాదం. క్రియల నుంచే భాష పుట్టిందని సమర్థించే భాషోత్పత్తివాదం ఏంటంటే ధాతువాదం అండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. మనకి మెథడాలజీకి సంబంధించి తెలుగు 4 బిట్స్ రావడం జరుగుతుంది మెథడాలజీలో. ఒకే భాష నుంచి క్రమక్రమంగా అనేక భాషలు పుట్టుకోవచ్చాయని చెప్పే వాదం. ఆప్షన్ 1 అండి ఏకమూల భాషావాదం. ఒకే భాష నుంచి క్రమక్రమంగా అనేక భాషలు పుట్టుకొచ్చాయని చెప్పే వాదం. ఆప్షన్ 1 అండి ఏకమూల భాషావాదం. ఏకమూల భాషావాదం రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. భాష సహజ వికాస పరిణామ క్రమంలో ఉద్భవించి వికసిస్తుందని చెప్పే భాషోత్పత్తివాదం. ఆప్షన్ 3 అండి క్రమ పరిణామ వికాసవాదం. క్రమ పరిణామ వికాసవాదం అండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. భాష సహజ వికాస పరిణామ క్రమంలో ఉద్భవించి వికసిస్తుందని చెప్పే భాషోత్పత్తివాదం ఏంటంటే క్రమ పరిణామ వికాసవాదం అండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ప్రజలు ఉపయోగించే భాషా వ్యవహార రూపం ఏంటి? ఆప్షన్ 3 అండి మాండలిక భాష. మాండలిక భాష అండి. ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ప్రజలు ఉపయోగించే భాషా వ్యవహారిక రూపం ఏంటి? ఆప్షన్ 3 అండి మాండలిక భాష. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ద్రావిడ భాషకు సహజమైన ట, డ, ల అనే అక్షరాలు. ఆప్షన్ 3 అండి మూర్ధన్యాలు. ద్రావిడ భాషకు సహజమైన ట, డ, ల అనే అక్షరాలు మూర్ధన్యాలండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. మొత్తం 60 బిట్స్ అండి ఇవి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. తెలుగు మెథడాలజీకి సంబంధించిన బిట్స్ అండి. చాలా ఇంపార్టెంట్. స్కిప్ చేయకుండా చూస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి. నేను దీనికి సంబంధించి తెలుగు మెథడాలజీకి సంబంధించి ఫస్ట్ వీడియో చేయడం జరిగిందండి. దాన్ని డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు నచ్చితే చూడొచ్చు. అలాగే మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నేను మెథడాలజీకి సంబంధించిన అన్ని సబ్జెక్టులకు సంబంధించిన బిట్స్ చేయడం జరుగుతుంది. ఓకే అండి. మరికొన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.